తెలంగాణలో నేడు విభిన్న వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం వాతావరణం పొడిగా కాస్త ఎండగా ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై రాత్రి వరకు పలు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఆశ్రయం తీసుకోవాలన్నారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో నేడు విభిన్న వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం వాతావరణం పొడిగా కాస్త ఎండగా ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై రాత్రి వరకు పలు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఆశ్రయం తీసుకోవాలన్నారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వ్యాప్తంగా అయితే మళ్ళీ వర్షాలు అయితే ముదురుకున్నాయి. మొన్న చూసుకున్నటువంటి మొంత తుఫాన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎంతైతే నష్టం ఉందో దానికంటే ఎక్కువ నష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 11 జిల్లాలకు ఇప్పుడైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. ఏదైతే ఉన్నదో ఇక్కడ చూసుకున్నట్లయితే జోగులాంబ కావచ్చు, ఏదైతే కామారెడ్డి, వరంగల్, ఇట్లా టోటల్ తెలంగాణ వ్యాప్తంగా 11 జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేసి ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేశారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే అటు ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్ సిబ్బంది కావచ్చు ఇప్పటికే వారికి సూచన జారీ చేస్తారు. ఎవరైనా కూడా ఏదైతే ఎవరు కూడా లీవ్ లో ఉండద్దు, అంటే టౌన్ లో ఉండాలని చెప్పేసి అధికారులకు జారీ చేసి ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏమైనప్పటికీ మొన్న ముంత తుఫాన్కి అయితే ఏదైతే ఉందో ఆ ముంత తుఫాన్ ప్రభావం ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండడంతో ఈ అటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి వర్షాలు అయితే గజ్జు కొడుతున్నాయి. ఇక్కడ మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు ములుగు, భూపాలపల్లి, వరంగల్, ఇటు మహబూబ్ నగర్ అన్ని జిల్లాల్లో 4 జిల్లాల్లో అయితే వర్షాలు దంచుకుంటుంది. అయితే ఉన్న అధికారులు మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అయితే జారీ చేశారు. అయితే మీరు ఎక్కడ ఉన్నా కానీ విపత్తు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అక్కడైతే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాత్రం వారు చెప్తారు. అశోక్, తెలంగాణను వర్షాలు వీడడం లేదు, అసలు ఆకస్మిక వర్షాలకు కారణాలేంటి? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? మరో తుఫాన్ ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంపై ఉందనే వార్తలు అయితే వస్తున్నాయి. దీనిపై ఏమైనా సమాచారం ఉందా? అయితే వాతావరణ శాఖ మాత్రం ముందస్తుగానే జారీ చేసింది. అది ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జల్లులు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. దీన్ని బట్టి మనకు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహించి అయితే జిల్లాల కలెక్టర్లతో కూడా దీనిపై చర్చించారు. అయితే వచ్చే వర్షాలు ఎలా ఉన్నా కానీ దానికి సంబంధించిన చర్యలు మాత్రం తీసుకోవాలి. ముందస్తు చర్యలతో లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలు తరలించాలి అని చెప్పేసి ఇప్పటికే చెప్తారు. వారికి కూడా ప్రవాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ముందస్తుగా ఏర్పాటు చేయాలి. మొన్ననే మనం చూసుకున్నట్లే కొన్ని కేంద్రాలకు మనకు దూరం అయ్యారు, వారికి పురోగతి కేంద్రాలు అందించలేకపోయాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు మాత్రం అన్ని జిల్లాల్లో మాత్రం ఇటు కలెక్టర్లు కావచ్చు, అధికారులు మాత్రం అప్రమత్తం అయ్యారు. వైశాలి, అయితే అశోక్, ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వరంగల్ ప్రాంతంలో మరి వరదలు రావడం చూస్తున్నాము. మళ్ళీ అలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందా?
ఖచ్చితంగా వైశాలి ఇప్పటికే చూస్తున్నట్టు ఉదయం కురిసిన వర్షాలకి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వరకు జలమయ్యాయి. ఇక్కడ చూస్తున్నట్టు అండర్ బ్రిడ్జ్ ఏదైతుందో అందరికీ మొత్తం కూర్చిపోయి ఇప్పటికే అంటే ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులు అయితే ఉందో ఇప్పుడే దారులు మళ్లించారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఏదైతే హైదరాబాద్ టు వరంగల్ వచ్చేసి అంటే జనగామలో కూడా అంటే వంపు ఉంటుందో ఆ వంపులో కూడా అంటే పోయేటప్పుడు కూడా వాహనదారులకు సూచనలు జరిగిస్తున్నారు. అంటే అక్కడ స్పీడ్ కావచ్చు వాటి పోయే వెహికల్ కావచ్చు ప్రధాన సూచనలు జరిగిస్తున్నారు. అలాగే ఇటు అంటే మనం చూస్తున్నట్లయితే అడవి ప్రాంతం ఏదైతుందో ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్కడ ఏంటంటే వర్షాలు ఎక్కువ కొట్టే అవకాశం ఉండదు. అటు ఏదైతే ఉందో అంటే కటాక్షపూర్ ఏదైతే చెరువులు కూడా అక్కడికి కూడా అంటే కొంత మేరకే వాహనాలు వెహికల్ మాత్రం పంపిస్తాం చిన్న వెహికల్ మాత్రం దారి మళ్ళిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.